ఈరోజు ఎంపీఎల్ కార్యక్రమంలో ఫస్ట్ ప్రైజ్ గెలిచినటువంటి సన్షైన్ టైగర్స్కు మరియు హనుమాన్ కార్డేకర్స్కి వాళ్ళకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ 10 సంవత్సరాలకెళ్ళి దిగ్విజయంగా మున్గనూరులో ఎంపీఎల్ నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఊరు పక్క ఊరితో సమానంగా, పరిసర ప్రాంతాల గ్రామాలతో సమానంగా మనం బాగా అభివృద్ధి చెందుతున్నాం, మనకు పిల్లలు బాగా ఉన్నారు, యూత్ ఉన్నారు అని చెప్పి తెలియజేస్తాను కూడా ఇదొక కారణం. ఎందుకు అనగా నేను ముఖ్యంగా ఈ కారణం ఎందుకు చెప్తున్నా మన పిల్లలు దాదాపు 200 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఈరోజు మన యొక్క స్థానిక లీడర్, గౌరవనీయులైన స్థానిక ఎమ్మెల్యే గారికి ఈ యొక్క విషయం తెలిసింది. మనకి స్పోర్ట్స్ వల్ల కొన్ని ఆరోగ్యంగా కానీ, మానసికంగా కానీ, ఇంకో రకంగా కానీ అన్నీ తోడ్పడతాయని చెప్పేసి కోరుకుంటూ, మనకు కూడా ఎమ్మెల్యే గారి సహకారం ఉండి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసేందుకు అందరం కలిసి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మీరు ఎంపీఎల్ నిర్వహిస్తున్నారు కాబట్టే ఈ యొక్క మనకున్న ఊర్లో 200-300 యువకులు ఉన్నారని చెప్పేసి మన స్థానిక ఎమ్మెల్యే గారికి తెలుస్తున్నది. మనం కూడా అందరం కలిసి పార్టీలకు అతీతంగా మన యొక్క పిల్లలకు అందరికీ రాబోయే యూత్కి కూడా గ్రౌండ్ ఏర్పాటు చేసేందుకు ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నవించుకుందాం. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి హరిచారి అండ్ కంపెనీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా కృషి చేస్తున్నారు పిల్లలు. కంప చెట్లున్నా కూడా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా చేశారు. వర్షం వచ్చినా, ఎండ ఉన్నా, ఏదున్నా కూడా ఇంకా మాకు ప్రతి సంవత్సరం మాకు దేవుడు దయదలిస్తే మీకు దయదలుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మా దగ్గర ఆర్థికంగా ఉండాలి అంటే మాకు దేవుడు దయదలచాలి. మాకు దేవుడు దయదలిచి మేము గట్టిగా ఉంటే మీకు 100% సహకరిస్తాం, అందులో ఏం తేడా లేదు. ఇంకా ముందు ముందు అందరికీ సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి విషయంలో కూడా స్పోర్టీగా తీసుకోవాలి. ఎందుకంటే స్పోర్ట్స్ అంటేనే స్పోర్టీ. దాన్ని ఒక పొలిటికల్ను లేకుంటే ఇండివిజువాలిటీగా తీసుకొని దాన్ని పార్టిసిపేట్ చేయకుండా, పంచాయతీ పెట్టుకోకుండా చేస్తే, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇంకా సాయం చేయాలి, పిల్లలంతా కలిసి ఆడుతున్నారు అని చెప్పేసి ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను దాని గురించి ప్రత్యేక సూచన చేస్తున్నాను. ప్రతి ఒక్క సంవత్సరం కూడా మంచిగా జరుగుతున్నది. అందులో మేము కూడా ప్రతి సంవత్సరం పాల్గొంటున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ, సహకరించినటువంటి ఊరి పెద్దలకు, చేసినటువంటి ఈ యొక్క ఆర్గనైజర్స్కు, పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ప్లేయర్కు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తాను. ప్రీమియర్ లీగు ముగింపు జరిగింది. ముందుగా గెలిచినటువంటి సన్షైన్ టైగర్స్ టీంకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రన్నరప్ హనుమాన్ కార్డేకర్స్ టీం కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2 నెలల నుంచి, దాదాపు 2 నెలల నుంచి కష్టపడుతున్న ఆర్గనైజర్స్, ఎందుకంటే ఇది ఎండాకాలం ఇబ్బందికరంగా ఉంటుంది అనే ఆలోచనతో అందరినీ మన యువకులను తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఎవరెవరు ఆడతారని తీసుకొని కష్టపడ్డారు. అదేవిధంగా ఈ ఈ ప్రీమియర్ లీగ్కు సహకరించినటువంటి అందరి దాతలకు వాళ్ళ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం వల్ల, అన్న సెకండ్ ప్రైజ్ ఇవ్వడం వల్ల ఇది సక్సెస్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి సహకారం అందించారు కాబట్టి, మోనాన్న కానీ ఇంకా అందరూ కూడా ప్రతి సంవత్సరం సహకరిస్తారు కాబట్టి ఈ ప్రీమియర్ లీగ్స్ ఇంత సక్సెస్గా జరగడం అవుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి పని ఉండి అభిషేక్ సార్ను వాళ్ళ కొడుకును పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి ప్రారంభించారు. అదేవిధంగా సిఐ గారు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒక టీమ్ స్పిరిట్తోని అందరూ ఆడిరు. అదేవిధంగా అందరూ ఆర్గనైజర్ సహకరించారు కాబట్టి ఇదంతా సక్సెస్ అయింది. హరీష్ కానీ, మింటు కానీ, పవన్ కానీ, మన స్కై కానీ, ఇంకా ఎవరెవరు వాళ్ళ టీంకి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. అన్నట్టు తప్పకుండా ప్రతి ఇయర్ అన్న సహకారం కానీ, నా సహకారం కానీ, ఊరు పెద్ద సహకారం కానీ కంపల్సరీ యువకులకు ఉంటుంది. మేము ఉన్నన్ని రోజులు, నా వరకైతే చెప్తున్నా, మరి ఇంకా నేను చెప్తున్నా నాకు తెలియదు, కానీ నేను ఉన్న రోజులు 100% వీళ్ళకు యువకులకు
సహకారం ఖచ్చితంగా ఉంటుంది అందరికి ఎందుకంటే అందరు వచ్చి ఆడితేనే ఈ ప్రీమియర్ లీగ్ అవుతుంది. ఏదో ఒకటి 10 మంది వచ్చి ఆడితే కాదు. ఎందుకంటే 1 వీక్ నుంచి ఆడిరు 6 టీంలు మొత్తం కలిసి ఆడితే ఇప్పుడు రన్నర్ అప్ విన్నర్ అప్ అనేది గెలవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరికీ సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ మీరు చూసినందుకు ఇక్కడ గ్రౌండ్ అసలు ఇప్పుడు లేదు. ఇక్కడ ఈ గ్రౌండ్ ఉందని ఎవరికి తెలియదు. ఈ గ్రౌండ్ని మనం చేసినాం. మన స్పాన్సర్స్ అందరూ మనం సహకరించినారు. ఫస్ట్ ప్రైజ్ అన్న అమరనాథ్ ఇచ్చిండు, సెకండ్ ప్రైజ్ గుత్త వెంకటరమణ ఇచ్చిండు. మన బ్యాంక్ 1,50,000 మన బ్యాంక్ కాలనీ నుంచి మోహన్ కూడా బాగా సహకరించింది మనకు. వాళ్ళ సపోర్ట్ వల్ల, వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ వల్ల, ఇంకా మన పాత ఆర్గనైజర్స్ ఉన్న వాళ్ళైనా నరసింహన వాళ్ళైనా వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినారు మనకు. వాళ్ళ వల్ల ఈ గ్రౌండ్ని మొత్తం క్లీన్ చేసుకొని ఒక పిచ్ అనేది ఏర్పాటు చేసి అన్ని బౌండరీస్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మీటర్ టేప్ పెట్టి కొలిచి అన్ని ఈక్వల్గా పెట్టి ఈ గ్రౌండ్ని క్రియేట్ చేసుకున్నాం మేము. ప్రతిసారి లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి మేము అసలు మునగనూరులో ఒక్క గేమ్ కూడా ఆడలేదు. ఆడితే ఆ తొదుల్లో ఆడినాం, లేదు అంటే ఆ శివాలయానికి ఆడికి వెళ్ళాం. కానీ ఈసారి మేము మా బాయ్స్ అంతా ఏం ప్లాన్ చేసినామంటే బయటికి వెళ్ళి చూడొద్దు, మేము మా ఊళ్ళోనే ఉండాలి, మా ఊళ్ళోనే ఆడాలి, మాకు ఒక ప్లేస్ కావాలి. దానికోసం మేము మా పెద్దలందరూ కలిసి మమ్మల్ని ఆల్రెడీ అన్నకాడ తీసుకెళ్ళినారు. వాళ్ళ దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాం మనము. అన్న కూడా ఎంఓకి ఒక మాట కూడా చెప్పినారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇస్తే మనం వర్క్స్ అన్ని స్టార్ట్ చేసినాము, అన్ని క్లియర్ చేసినాం. ఇంకొకటి మనకు 6 టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ 6 టీమ్స్ కూడా మంచి సపోర్ట్ చేసినారు. ప్రతి ఒక్కరు టీం తీసుకుంటారు ఎవ్రీ టైం. 6 టీమ్స్ నేమ్స్ కావాలా? హనుమాన్ కార్డెకర్స్ ఒకటి, సన్షైన్ టైగర్స్, మళ్ళీ ఎస్ఎంకే వారియర్స్, మునుగనూరు వారియర్స్, మండే మేలర్స్ అండ్ రామ్ ఆర్మీ. ఈ 6 టీమ్స్ ఓనర్స్ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేసినారు. లైక్ మనకు చాలా మంది స్పాన్సర్స్, డీజేకి ఒక స్పాన్సర్, ఎంపైకి ఒక స్పాన్సర్, పిచ్కి ఒక స్పాన్సర్, వీళ్ళందరూ మా సపోర్ట్. వీళ్ళంతా మేము 4 కలిసి, ఇంకా బ్యాక్ అండ్ సపోర్ట్ కూడా చాలా మంది ఉన్నారు. 5 సుమన్ అన్న కూడా, సుమన్, సాయి కిరణ్ యాదవ్, మింటూ దీక్షిత్, పవన్. నా పేరు హరీష్ చారి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. 1 వీక్ నుంచి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది మునుగనూరులో. 6 టీమ్స్ మేము పాల్గొన్నాం. 6 టీంలో అందరూ క్వాలిఫై. ఎస్టర్డే ఈరోజు సెమీఫైనల్ అండ్ ఫైనల్స్ ఆడాము. సో రన్నర్స్ ఈజ్ సన్షైన్, రన్నర్ అప్ ఈజ్ హనుమాన్ కార్డేకర్స్. చాలా మంచిగా అయింది టోర్నమెంట్. సో మేము లాస్ట్ టైం అంతా బయట ఆడుతుండే, వేరే ఊర్లోకి వెళ్ళి ఆడుతుండే. దిస్ టైం మేము మా విలేజ్లో ఆడాము. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మీరు ఫస్ట్ ప్రైజ్ తీసుకోలేకపోవడానికి ఏంటి కారణం? సో మేము ఏంటంటే యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే సాటర్డే హాలిడే ఉండే. సో మేము వర్షం కారణం వల్ల ఈరోజు 2 మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. సో మా ప్లేయర్స్ అంతా కొంచెం అలసిపోయారు. సో దానివల్ల కొంచెం బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడడం వల్ల కొంచెం మీ తోటి క్రీడాకారులు ఎలాంటి హెల్పింగ్? చాలా హెల్ప్ఫుల్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు మా టీంకి. మంచి ప్రైజెస్ దొరికింది. స్పాన్సర్స్ కూడా స్పాన్సర్స్ వచ్చేసి అమరేందర్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ గుత్త వెంకట రెడ్డి 50,000.